హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేద హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861230399 కాల్ చేయండి. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే అండి, యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. మ్యామ్, అసలు ఈ ఇయర్ సమ్మర్ అయితే అసలు అందరినీ ఇబ్బంది పెడుతుందనే అనుకోవాలి. ఎందుకనంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంకా కూడా పెరుగుతాయి అంటూ ఉన్నారు కదా. గడిచిన వారం నుంచి మరీ ఎక్కువ వస్తున్నాయి, 44-45 డిగ్రీలకి రీచ్ అవుతున్నాయి. సో ముఖ్యంగా అంటే షుగర్ పేషెంట్స్ ని తీసుకుంటే ఈ సమ్మర్ లో ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు అని వింటూ ఉంటాము. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మ్యామ్ సమ్మర్ లో? మామూలు వాళ్ళకి ఎండల వల్ల డీహైడ్రేషను, వడదెబ్బలు, చెమట పొక్కులు ఇలాంటివన్నీ వస్తుంటాయి. షుగర్ వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి. మామూలుగానే షుగర్ వాళ్ళకి ఒంట్లో షుగర్ అంటే మీకు అందరికీ తెలుసు, రక్తంలో షుగర్ ఉన్నందువల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇది షుగర్ అధికంగా ఉన్నందువల్ల ఒంట్లో అన్ని భాగాల మీద ప్రభావం చూపిస్తుంది. గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఎండాకాలం ఏమవుతుందంటే డీహైడ్రేషన్ ఉన్నందువల్ల షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయినందువల్ల షుగర్ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని మనం విభజించుకుందాం. మొట్టమొదటి ఏంటంటే డీహైడ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. మామూలు వాళ్ళకి డీహైడ్రేషన్ ఉంటుంది, షుగర్ వాళ్ళకి ఉంటుంది. షుగర్ వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, బయటకు కనిపించదు. ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒంట్లో గ్లూకోజ్ అధికంగా ఉన్నది యూరిన్లోకి వస్తుంది. ఇప్పుడు 180 దాటినప్పుడు యూరిన్లోకి వచ్చినప్పుడు వెళ్తూ యూరిన్ లోకి గ్లూకోజ్తో పాటు యూరిన్ వాటర్ కూడా వెళ్ళిపోతుంది. సో విడిగా వీళ్ళకి ప్రత్యేకంగా ఎండలో తిరిగితేనే ఇబ్బంది వస్తుందని కాదు, ఇంటి పట్టునున్న షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే డీహైడ్రేషన్. ఇదే గనక వీళ్ళు ఎండలోకి వెళ్ళొచ్చారంటే మామూలు వాళ్ళకంటే రెట్టింపు డీహైడ్రేషన్ ఉంటుంది. సో సివియర్ వాటర్ లాస్ అనేది ఉన్నప్పుడు ఏమైతుందంటే రక్తం చిక్కబడుతుంది. సెకండ్ మ్యామ్, కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి. సుశీలమ్మ గారు నమస్తే. హలో మేడం. సుశీలమ్మ గారు నమస్తే. మేడం, నేను నాకు ఇప్పటికైతే ఏమి రాలేదు. చెప్పండి అమ్మా. నమస్తే. ఇప్పుడు ఏమి రాలేదు మేడం. చెప్పండి. రాలేదు కాబట్టి ఎందుకు కాళ్ళు చురుకులు అటువంటివి ఉన్నాయి. టీ తాగినా కూడా కొంచెం చెమట్లు, కాళ్ళు తిమ్మిర్లు అట్లా వస్తున్నాయి మేడం. ఈ మధ్య షుగర్ వ్యాధి చెక్ చేసుకున్నారమ్మా? లెవెల్స్ ఎంత ఉన్నాయో? 3 నెలలు కూడా చేసుకుంటే తినక ముందు వచ్చేసి చూసాను మేడం. చెప్పండి. తినక ముందు వచ్చేసి 113 ఉన్నాయి మేడం. తిన్న తర్వాత వచ్చి 150 ఉంది మేడం. 3 నెలల టెస్ట్ చేసుకున్నారా? చేపించుకున్నాను మేడం. దాంట్లో బార్డర్ లో ఉంది అని వచ్చింది అంతే మేడం. వాల్యూ చెప్పండి నాకు మేడం. ఎంత వచ్చింది వాల్యూ చెప్పండి. మ్యాక్సిమం వచ్చేసి 136 వచ్చింది. అది కాదమ్మా, 3 నెలల టెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? హలో మేడం, మీరు టీవీ చూడకండి, ఫోన్ లోనే మాట్లాడండి. 3 నెలల టెస్ట్ చేయించుకున్నారు కదా మీరు? ఎంత వచ్చినా తెలియక అడుగుతున్నాను మేడం. ఆ వాల్యూ చెప్తే అన్నారు. అట్లా కాదమ్మా, వాల్యూ పలానా ఉంటే 6-6.5 మధ్యలో ఉంటే షుగర్ వచ్చే సూచనలు ఉన్నాయని, 6.5-7 మధ్యలో ఉంటే షుగర్ ఆల్రెడీ వచ్చేసిందని. మీకు ఎంత ఉందో తెలిస్తే నేను ఇంకా కరెక్ట్గా చెప్పగలను. 7 కంటే ఎక్కువ ఉంటే షుగరు బాగా ఎక్కువ ఉంది, దీనికి ట్రీట్మెంట్ అవసరం అని. మీరు పరీక్ష చేయించుకున్న రోజే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా షుగర్ లెవెల్స్ మ్యాక్సిమం ఎంతకి వెళ్తున్నాయి అనేది ఈ టెస్ట్లో తెలుస్తుంది మనకి. మీరు చెప్పే రీడింగ్స్ బట్టి కూడా మీరు షుగర్ బార్డర్లో ఉన్నట్టున్నారు. మీరేంటంటే షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువైనప్పుడు నరాల్లో చేరి షుగర్ కాళ్ళ చురుకులు, మంటలు, చీమలు కుట్టినట్టు, చీమలు పారాడినట్టు, గుచ్చుకున్నట్టు, ఇవన్నీ ఏంటంటే షుగర్ వల్లనే వస్తాయి. అదే కాకుండా షుగర్ వల్ల B12 అనేది డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ డి తగ్గిన, ఈ విటమిన్ల లోపంలో కూడా కాళ్ళ చురుకులు, మంటలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే మీకున్న షుగర్కి రాకూడదంతా, అది HbA1c ఎంత ఉందో తెలిస్తే నేను ఇంకా కరెక్ట్గా చెప్పగలను. మీరేంటంటే ఈలోగా మీరు నన్ను సంప్రదించే లోపల షుగర్ పథ్యాలు పాటించండి. స్వీట్లు మానేయడం, కూల్ డ్రింక్స్ మానేయడం, మామిడి పండ్ల లాంటివి తినకుండా ఉండడం, అన్నం కానీ టిఫిన్ కానీ మోతాదు తక్కువ తినడం, కరెక్ట్ టైంకి తినడం, వాకింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేయండి. సరే మేడం. చేసి ఒకసారి నేరుగా సంప్రదిస్తే నేను చెప్తాను ఇంకా క్లియర్గా.
గంపతి ఎక్కడ మేడం ఇది తెలియకు అన్నా అడుగుతున్నాను. అడ్రస్ నేను మేడం కొత్త నెల్లూరుకి. అవునా, నేను అడ్రస్ చెప్తాను, మీరు కరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు గాంధీ బొమ్మ దగ్గర సండే మార్కెట్ ఐడియా ఉంది కదా? తెలియదేమో. మా తెలీదా? తెలుసు మేడం, ఆ, తెలుసు మేడం. సండే మార్కెట్ నుంచి మీకు సాయిబాబా గుడి లైన్ లోనే చివరికి వచ్చేసేయాలి. చివరికి వచ్చేస్తే వేద హాస్పిటల్ అని ఉంటుంది. గూగుల్లో వేద హాస్పిటల్ గూగుల్లో, ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళైనా సరే గూగుల్లో వేద హాస్పిటల్ అని కొట్టంగానే మీకు రూట్ మ్యాప్ మొత్తం చూపిస్తారు. మీకు ఈజీగా కావాలంటే మీరు గాంధీ బొమ్మ దగ్గర ఆటో దిగేసి సండే మార్కెట్ సాయిబాబా గుడి దగ్గరకు వచ్చేస్తే చివరికి వచ్చేస్తే మీకు వేద హాస్పిటల్ అని బోర్డు మీకు ఆటోమేటిక్ గా అక్కడ ఎవరిని అడిగినా చెప్పేస్తారు. వేద హాస్పిటల్ పేరు మాత్రం గుర్తు పెట్టుకోండి, ఓకేనా? సో ఎర్లీ మార్నింగ్ 8 నుంచే మేడం అందుబాటులో ఉంటారు. మీరు వచ్చి అక్కడే బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించేసుకొని తినకుండా రండి. పాత రిపోర్ట్లు గానీ మీరు ఇంకేమైనా మందులు వాడుతున్నా అన్ని తీసుకురండి. సరే, అట్లయితే తినకుండా తాకుండా మీరు రండి, ఓకేనా? థ్యాంక్స్ అండి. అంటే రేపటి నుంచి ఉంటారు. నేను ప్రతిరోజు ఉంటాను, ఆదివారాలు మాత్రం 2వ ఆదివారం ఉంటానండి. ఓకేనా? సరే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. మేడం డిహైడ్రేషన్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఎండాకాలం ఒంట్లో నీరు ఆవిరైపోయినప్పుడు రక్తం చిక్కబడుతుంది. చిక్కబడినప్పుడు మామూలుగా మందులు వేసుకుంటున్నా కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ చూపించవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం డిహైడ్రేషన్. సో వీళ్ళు ఏంటంటే మామూలుగా తాగే కంటే నీళ్లు ఎక్కువ తాగాలి అధికంగా. మామూలుగా 2-3 లీటర్లు తాగుతారనుకోండి, ఈ ఎండలు ఎక్కువ తీవ్రంగా ఉన్నప్పుడు 40 డిగ్రీలు దాటిన తర్వాత ఉన్నప్పుడు ఇంకో లీటర్ అధికంగా తాగాలి. ఇంకొకటి మైనస్ ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, 70 ఏళ్ళ వాళ్ళు కానీ 80 ఏళ్ళ వాళ్ళు కానీ, వీళ్ళకి దాహం అనేది తెలీదు. మాకు దాహం కాలేదు, మేము నీళ్లు తాగలేదు. ఒక పెద్ద ఆయన వచ్చాడు ఈ మధ్య, షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, సోడియం పొటాషియంలో తేడా ఉంది, క్రియాటినిన్ అప్పర్ లిమిట్ దాకా వెళ్ళిపోయింది. ఏంటంటే 4 రోజులు ఎండలో తిరిగాడు, పని చేసుకున్నాడు, వచ్చాడు. ఆయన నీళ్లు సరిగ్గా తాగారంటే తాగలేదు. ఈ నీళ్లు తాగనందువల్ల, ఎప్పుడు వాడుతున్న మందులే వాడి నీళ్లు తాగనందువల్ల షుగర్ లెవెల్స్ అమితంగా పెరిగిపోయినాయి. ఈ పెరగడంతో పాటు ఒంట్లో డిహైడ్రేషన్, యూరిన్ ఎక్కువ సార్లు పోతారు. షుగర్ లెవెల్స్ ఎక్కువైతే పాస్ ఎక్కువ పోతుంది. పాస్ పోయేటప్పుడు ఒంట్లో నీరు తగ్గిపోతుంది. ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువ తాగాలి. సో ఆ వాటర్ ఆయన్ని ఫ్లూయిడ్స్ ఇచ్చి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి పంపించాం ఒక 2 రోజులు పెట్టుకొని. సో ఇదే విధంగా పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాటర్ మర్చిపోకుండా ఇంట్లో వాళ్ళైనా గుర్తుగా గంటకో 2 గంటలకోసారి ఒక గ్లాస్ నిండా నీళ్లు తాగడం అనేది గుర్తుపెట్టుకోవాలి. లేదు పొద్దున్నే 4 బాటిల్స్ వాటర్ పెట్టుకొని తాగాలి. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు వాళ్ళ డాక్టర్ ని అడిగి వాడాలి ఎన్ని నీళ్ళు అనేది. కిడ్నీలు క్రియాటినిన్ అనేది 1.4 దాటింది, వాళ్ళు ఓవర్లోడ్ చేసుకోకూడదు. వాళ్ళకి నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలకి దెబ్బ. అట్లాగే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, హార్ట్ పంపింగ్ తగ్గింది అనుకోమ్మా, వాళ్ళకి ఒంట్లో నీరు ఆల్రెడీ ఉంటుంది, గుండె చుట్టూ నీరు చేరుతుంది, లంగ్స్ లో చేరుతుంది, పాదాలు వాస్తాయి. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఎంత ఎండలు ఉన్నా కూడా డాక్టర్ని అడిగి నేను ఎన్ని నీళ్లు తాగాలి రోజుకి అని అడిగి వాడాలి. మిగిలిన వాళ్ళు ఈ హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు అయితే మాత్రం రోజుకు ఒక 3-4 లీటర్స్ తాగడం మంచిది. మజ్జిగ కూడా తాగడం మంచిది. సో ఈ వాటర్ ఎక్కువ తాగడం, షుగర్ తరచుగా టెస్ట్ చేసుకోవడం. షుగర్ ఒకవేళ ఎక్కువ ఉందంటే దానికి డాక్టర్ని సంప్రదించి మందుల డోసులు అడ్జస్ట్ చేసుకోవడం. ఇవి చేసుకుంటే డిహైడ్రేషన్ ప్రభావం రాకుండా చూసుకోవచ్చు. మేడం అలాగే ఇప్పుడు అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు మామూలు రోజుల్లో వాడే టాబ్లెట్స్ అండ్ ఈ ఎండాకాలంలో ముఖ్యంగా అంటే ఈ షుగర్ కి సంబంధించి ఏమన్నా మార్చాలా? డెఫినెట్ గా ఇన్సులిన్ కూడా ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు తెలియక ఎండలో, అదే చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇన్సులిన్ ఎలా నిలవ పెట్టారనే దాని మీద కూడా షుగర్ లెవెల్స్ ఆధారపడతాయి. ఇన్సులిన్ అనేది ఎండకి పనిచేయదు ఎండలో ఉంటే. వీళ్ళు తెలియక ఎక్కువసేపు ఎండలో డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా ఇంట్లో ఎండ వచ్చే దగ్గర పెట్టారంటే అది పనిచేయదు. వీళ్ళు ఇన్సులిన్ మామూలు మోతాదే వేసుకుంటుంటారు, అది పనిచేయనందువల్ల కూడా షుగర్ పెరుగుతుంది. ప్లస్ ఈ ట్రావెలింగ్ లో కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోయినా, కార్లో పెట్టినా
ఓకే ఇన్సులిన్ పనిచేయదు. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు కార్ లో ఒక బావుల్ ఏసీ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఏంటంటే ఎండ ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు వేయలేరు కదా. అవును. సో వీళ్ళు ఏంటంటే కూల్ ప్లేస్ లో పెట్టాలి. అందరి ఇళ్లలో నాకు తెలిసి ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే కుండ చుట్టూ ఇసుక పోసి ఇసుక మీద నీళ్లు పోసి దాంట్లో గుచ్చి పెట్టాలి. తడి ఉంటుంది కదా, అది ఆ ఇసుక ఎండిపోకుండా వాటర్ పోస్తుంటే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలా అన్నా చేయాలి. లేదు పక్కింట్లు ఎదురిల్లు ఎవరైనా ఇళ్లలో వేసుకోవాలి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వస్తుందంటే వీళ్ళు బుట్టలు అల్లే వాళ్ళు అలాంటి వాళ్ళు ఊరూరు తిరుగుతారు, బాతుల్ని తీసుకెళ్లే వాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు టెంపరీగా వేరే ఇల్లు తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లు అవన్నీ ఉండవు సౌకర్యం. వీళ్ళు ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నెలో గానీ ఇసుక కూడా వీలు కాలేదంటే చిన్న బాటిల్ ప్లాస్టిక్ డబ్బా గానీ స్టీల్ డబ్బాలో గానీ కూలింగ్ వాటర్ పోయాలి. వాటర్ ప్యాకెట్లు దొరుకుతాయి కదా ఎక్కడైనా, ఆ బాటిల్లో నీళ్లు పోసి ఒక కవర్ లో ఇన్సులిన్ బాటిల్ వేసి దాంట్లో వేసి పెట్టాలి. అవి కూలింగ్ తగ్గినప్పుడు గూట్లో పెట్టాలి. కొంచెం తలుపేసి అల్మార్లో గానీ ఎండ నేరుగా తగలకూడదు. ఎండ నేరుగా తగిలిందంటే ఇన్సులిన్ పనిచేయదు. ఓకే, అది జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయేమో గ్లూకోమీటర్ ఉంటే చెకింగ్ చేసుకోవాలి అప్పుడప్పుడు. అదే డోస్ వేసుకుంటే సడన్ గా పెరగొచ్చు, సడన్ గా తగ్గొచ్చు. అవును అవును. ఎట్లయినా వీళ్ళు స్కిప్ చేయకూడదు ఫుడ్ కూడా. నాకు ఆకలి కాలేదు, ఇవాళ నీరసంగా ఉంది, నాకు ఎండకు వచ్చాను, నాకు సహించట్లేదు అని కూడా చేయకూడదు. తినే ఆహారం గురించి కూడా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఈ ఎండాకాలం అంతా బ్లాండ్ ఫుడ్, కొంచెం స్పైసీగా కాకుండా మామూలు తేలికపాటి ఆహారం, తర్వాత ఈ నాన్ వెజ్ కూడా కొంచెం తక్కువ తినడం. నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమైతుందంటే ఫ్యాట్ ప్రోటీన్ కి డైజెషన్ కావాలంటే వాటర్ ఎక్కువ కావాలి. డైజెషన్ జరిగేటప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అవి తీసేసుకుంటాయి. సో దానివల్ల ఏమైతుందంటే మనకు కూడా చూడండి బిర్యానీలు ఏమైనా మసాలా అవి తిన్నప్పుడు ఆ రోజు ఎక్కడ లేని దాహం వేస్తూనే ఉంటుంది. ఆయిల్ టిఫిన్, పూరి, వడ ఇలాంటివి తిన్నప్పుడు, వడ అంటే పూర్తి ప్రోటీన్, పూరి అంటే ఆయిల్ టిఫిన్, ఇవి తిన్న రోజు మీరు మామూలు కంటే మీరు గమనించే ఉంటారా దాహం ఎక్కువ వేస్తుంది. ఎస్పెషల్లీ ఎండాకాలం అవి తిన్న రోజున నోరు తడారిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ డైజెషన్ కావాలంటే వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ తీసుకుంటాలి మామూలు కార్బోహైడ్రేట్స్ కంటే. కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు అంత వాటర్ ఖర్చు కాదు, అందుకని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ కూడా ఎప్పుడైనా వారానికి ఒకసారి చికెన్, ఒకసారి చేప ఇలాంటివి తినొచ్చు. మటన్ లాంటివి, బిర్యానీలు, బయట అవుట్ సైడ్ ఫుడ్, ఈ చైనీస్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్ అని, నూడిల్స్ అని, నూడిల్స్ లో కూడా విపరీతంగా ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ ఎక్కువ ఉండేవి బోండాలని, వడలని, బజ్జీలని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. కూరగాయలు కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండేవి తినడం మంచిది. ఈ సొరకాయ గాని, బీరకాయ గాని, పొట్లకాయ గాని, ఇంకా ఈ టమాటో, చిక్కుళ్ళు ఇలాంటివి తినడం మంచిది. మామూలుగానే షుగర్ వాళ్ళకి గడ్డ కూరలు వద్దని చెప్తున్నాను. ఈ వెజిటబుల్స్ దోసకాయ, సొరకాయ, వాటర్ వెజిటబుల్స్ అన్ని, ఇంకా సీమ్ వంకాయ ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువ వాడుకొని కూరలు స్పైసీగా లేకుండా తినడం మంచిది. ప్లస్ ఏంటంటే మసాలాలు తగ్గించుకోవాలా, ఉప్పు కారం తగ్గించుకోవాలా. మనకి దాహం పెంచే ఫుడ్ ఎక్కువ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు. సో సమ్మర్ కాబట్టి ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఈ పండ్ల రసాలు లేదంటే కూల్ డ్రింక్స్. షుగర్ వాళ్ళు ఏంటంటే పండ్ల రసాలు తాగినా షుగర్ పెరుగుతుంది. సో వాళ్ళు కొన్ని రకాల పండ్లు తినొచ్చు. ఇప్పుడు జామ పండు తినొచ్చు, పుచ్చకాయ, కిరిణీ పండు, బొప్పాయి, యాపిల్, నల్ల ద్రాక్ష ఇవన్నీ కూడా టైం టేబుల్ లాగా వేసుకొని మితంగా ఎండవేళ్ళేటప్పుడు కొంచెం కొంచెం తినాలి. అవి తింటే వాళ్ళకి డీహైడ్రేషన్ రాదు, షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరగవు. అదే ఇప్పుడు సీజన్ కదా అని మామిడి పళ్ళు తిన్నారంటే షుగర్ అసలు చెప్పనే అక్కర్లే, ఏ 300 400 కి వెళ్ళిపోతుంది. మరి కొంతమంది అంటే మేము ఈ రోజు ఒక మామిడి పండు తినేసాము, ఇంకా రోజంతా మేము ఏం తినకుండా ఉంటాము, దీనివల్ల మాకు షుగర్ పెరగదు, ఇట్లా కూడా అడుగుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదమ్మా. అంటే మామిడి పండు తిన్నా 1-2 ముక్కలు తినాలి, ఎక్కువ తినకూడదు. అది ఎప్పుడు తినాలి? ఇప్పుడు 11 o'clock కి అంటే టిఫిన్ కి లంచ్ కి మధ్యలో, లేదంటే సాయంత్రం 5 కి 1 or 2 పీసెస్ తింటే అమాంతం 400కి వెళ్ళదు. మొత్తం పండు తింటే మాత్రం వెళ్తుంది, వెళ్ళినంత తొందరగా తగ్గదు కదా. సో అది ఎక్కువ ఉన్నన్ని రోజులు బాడీలో అన్ని అవయవాలకి హై షుగర్ ఎక్స్పోజ్ అవుతుంది. సో అందుకని మామిడి పండు మితంగా తినలేరు ఎవరు, అందుకని వద్దని చెప్పేస్తాం.
మితంగా తినగలరా? అస్సలు తినలేము. ఇంకా రైస్ లో తినే అలవాటు ఉండే వాళ్ళంటే అన్నం క్వాంటిటీ 3/4 తిని ఇది కొంచెం 1 or 2 పీసెస్ పెట్టుకొని తినొచ్చు. అన్నం తగ్గించుకోవాలి. అన్నము ఫుల్ గా తిని మామిడి పండ్లు ఫుల్ గా తింటే మాత్రం పెరుగుతుంది. సో లిక్విడ్స్ బాగా తీసుకోవాలి, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఫ్రూట్స్ నేను చెప్పినవి తినాలి, వెజిటబుల్స్ కూడా నేను చెప్పినవి తీసుకోవాలి. ఇవి తీసుకుంటూ ప్లస్ వాకింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మన వాకింగ్ విషయానికి వస్తే ఈ వాకింగ్ అనేది ఎప్పుడు చేయాలనేది ఇంపార్టెంట్. ఉదయాన్నే 6 నుంచి 7 అంటే బాగా ఎండ రాక ముందు సూర్యోదయం కాగానే వాకింగ్ చేయొచ్చు. తర్వాత సూర్యోదయం అస్తమయం అయిపోయాక ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి మధ్యాహ్నం. సో సాయంత్రం చీకటి పడే అంటే సూర్యుడు అస్తమించాక ఇంకా వెళ్తుంటుంది కదా, ఆ టైంలో వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసేటప్పుడు ఇంకోటి ప్రికాషన్ ఏంటంటే వాటర్ బాటిల్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఓకే మ్యామ్, పబ్లిక్ క్వశ్చన్ ఇప్పుడే అడిగారంట మ్యామ్. మాకు ఈ సమ్మర్లో పెరుగన్నంలో మామిడి పండు కలుపుకొని తినే అలవాటు ఉంది, ఇది ఇష్టంగా తినాలని అనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమన్నా అంటే షుగర్ పెరిగే అవకాశం ఉందా, లేదంటే ఆల్టర్నేట్ గా మేము ఏమన్నా అంటే మాకు అవకాశం ఏమన్నా చెప్తారా అని? పెరుగన్నంలో మామిడి పండు అనేది మనకి జనరేషన్స్ నుంచి అలవాటు అయిపోయినదే. మోతాదు మించకుండా కొంచెంగా తింటే ఏం కాదు. అన్నము తగ్గించి పండు తింటే మీకు షుగర్ లెవెల్స్ పెరగవు. ఇంకా రోజు నెక్స్ట్ తినే ఫుడ్ కూడా తక్కువ తినాలి మోతాదు. సో ఇది అక్కడ అట్లా అడ్జస్ట్ అవుతుంది. మీరు మామిడి పండు తిని మళ్ళీ అన్నము ఫుల్ గా తింటే మాత్రం షుగర్ కంట్రోల్ కాదు. ఈ అపోహ ఏంటంటే మాత్ర వేసుకుందాం ఇంకో పండు తినేద్దాం అని మాత్రం అనుకోకండి. అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. ఒక స్వీట్ తినడం, ఒక ఎక్స్ట్రా వేసుకోవడం, ఇలాంటివి మాత్రం చాలా రాంగ్. అలాంటివి అసలు చేయకూడదు. ఇంకో ప్రికాషన్ ఏంటంటే మిట్ట మధ్యాహ్నం ఉదయం అంటే 11 నుంచి సాయంత్రం 5 వరకు ఎట్టి పరిస్థితులు బయటికి రావద్దు. అవును మ్యామ్, ఈ ఎండలకి అది అందరికి, నాట్ ఓన్లీ డయాబెటిక్ పర్సన్స్, ఎవరికైనా సూచన ఏంటంటే సాయంత్రం 5 దాకా బయటికి రాకండి. ఉదయం 11 నుంచి ఈ మన పీక్ ఎండ వచ్చి 11 నుంచి మధ్యాహ్నం 4 దాకా కూడా ఉంటుంది, 5 దాకా కూడా బాగా ఎండగా ఉంటుంది. సో ఈ టైంలో బయటకు వచ్చే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు కాటన్ క్లోత్స్, లూజ్గా ఉండే క్లోత్స్ వేసుకోవాలి. ఎందుకంటే చెమట ఎక్కువ ఆరిపోయేటట్టు పీల్చుకునేటట్టు ఉండాలి. సిల్క్ క్లోత్స్ వేసుకోకూడదు. వీళ్ళు ఏంటంటే షెల్టర్ గొడుగు పట్టుకొని నడవడం మంచిది. బయట నడిచేవాళ్ళు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు, లేదు ఆటోలో కానీ దేంట్లో అయినా పోయేటప్పుడు వాటికి ఏదైనా కట్టుకోవడము, సెగ తగలకుండా, వాటర్ ఎక్కువ తాగడము, ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్త పడాలి. వేద హాస్పిటల్ పొగతోట నెల్లూరు 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డయాబెటిక్ ఫుడ్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. రైట్ మ్యామ్, అలాగే ఇప్పుడు ఈ డిహైడ్రేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి మ్యామ్? డిహైడ్రేషన్ లక్షణాలు పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా విపరీతంగా చెమటలు పోయడం, బాడీ టెంపరేచర్ పెరిగిపోవడం, హైపర్ థర్మియా అంటే ఫీవర్ వస్తుంది, తర్వాత స్వెట్టింగ్ వస్తుంది, గుండె దడ, కళ్ళు తిరిగిపోవడం, వాళ్ళు కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఒక్కోసారి, అంటే ఏం మాట్లాడుతున్నారో తెలియదు అన్నట్టు. ఇంకా ఎక్కువ సివియర్ డిహైడ్రేషన్ అయితే వాళ్ళ ఫిట్స్ లాంటివి కూడా వస్తాయి. ఫిట్స్ కూడా డిహైడ్రేషన్ మరీ ఎక్కువైపోతే వీళ్ళని ఏంటంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే వాళ్ళ వేసుకున్న కాటన్ బిగుతుగా ఉంటే క్లోత్స్ లూజ్ చేయాలి, ఒళ్ళంతా తడిగుట్టేసేయాలి, చల్లటి ప్రదేశానికి షిఫ్ట్ చేయాలి, ఎక్కువ వాటర్ తాగించాలి. తర్వాత డీహైడ్రేషన్ ఏమైనా మరీ ఎక్కువ ఉంటే సలైన్ అది పెట్టాలి. ఫీవర్ ఉంటే తడిగుట్టేసి తుడుస్తూ ఉండడం, ఫీవర్కి టాబ్లెట్ వేయడం, ఇలాంటివన్నీ చేయాలి. ముందు హైడ్రేషన్ చేయాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇచ్చేయాలి. గుండె దడ, చెమటలు ఇవన్నీ కూడా ఉంటాయి. షుగర్ ఎక్కువైనా కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి. షుగర్ తగ్గిపోయిందంటే గుండె దడ, చెమటలు, వణుకు, చేతులు ఇలా 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 వణుకుతుంటాయి. తర్వాత కళ్ళు మసకలైపోవడం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ముఖ్యంగా పెద్దవాళ్ళలో చూస్తాం, వాళ్ళకి అసలు మనుషుల్ని గుర్తుపట్టలేకపోవడం, ఎక్కడున్నానో తెలియకపోవడం, కన్ఫ్యూషన్ అంటాం, ఓరియంటేషన్ కూడా పోతుంది. సో షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉన్నా ఉంటాయి. అప్ ఉంటే అంత కన్ఫ్యూషన్ ఉండదు, చెమట్లే విపరీతంగా పోస్తాయి, కాళ్ళు చేతులు లాగేస్తుంటే కాళ్ళు నొప్పులు అంటారు, పిక్కలు పట్టేయడం, ఎలక్ట్రోలైట్స్ అన్ని మారిపోతాయి కదా సోడియం పొటాషియం లెవెల్స్ లో,
సో ఈ డిహైడ్రేషన్ లో ఇంత సివియర్ గా ఉన్నప్పుడు వడదెబ్బ అంటాం, సన్ స్ట్రోక్, అవును అవును అప్పుడు ఈ ఫీవర్, మరి ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఫిట్స్ దాకా వెళ్తాయి. దాకా ఉంటుంది. అందుకే పిల్లలకి ఇంకా ఎండకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ అంటాం పిల్లలకి. సో వీళ్ళకి ఎండల్లో ఇట్లాంటి అవకాశాలు ఎక్కువ వడదెబ్బ తగిలేదానికి. అందుకని అత్యవసరమైతే తప్ప పిల్లల్ని బయటికి తేవద్దు అసలు. 5 o'clock దాకా సాయంత్రం పొద్దున 11 నుంచి వీలైనంత వరకు ఈ ఎండలు ఎక్కువ రోజులు ప్రయాణాలు అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు బైక్ మీద అన్నిటి మీద కూడా పిల్లల్ని తీసుకుపోతున్నారు, వాళ్ళకి తల మీద ఏదైనా కవర్ చేయాలి. కొంతమంది కవర్ కూడా చేయరు, కనీసం టోపీ లాంటిది ఏదైనా క్యాప్ పెట్టాలి. వాళ్ళకి కాటన్ క్లోత్సే వేయండి. మీరు బాగున్నాయి కదా అని సిల్క్ క్లోత్స్ అట్లాంటివి సింథటిక్ క్లోత్స్ వేస్తే మాత్రం వాళ్ళకి ఒంటికి అతుక్కుపోతుంది, చెమటకి ఆరిపోదు. సో ఈ సిమ్టమ్స్ చూసుకొని వెంటనే కొంచెం ఉంటే ఇంట్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అయినా రెస్పాన్స్ లేదంటే మాత్రం ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీకి తీసుకెళ్లి ఎనీ హాస్పిటల్లో వాళ్ళకి డాక్టర్ దగ్గర చూపించి వైద్యం చేయాలి. సొంత వైద్యం మాత్రం చేసుకోకూడదు, ఎందుకంటే ప్రాణం మీదికి వస్తుంది, ప్రాణాపాయం. అది జాగ్రత్తగా ఉండాలి. అండ్ మేడం, పిల్లల్లో అంటే ఈ సమ్మర్ లో కొంచెం అండర్ ఆర్మ్స్ బ్లాక్ గా అయిపోవడము, ఇవన్నీ కూడా షుగర్ కారణాలు. షుగర్ వల్ల ఏంటంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, విపరీతంగా స్వెట్ వచ్చినప్పుడు అక్కడ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి, పొక్కులు కూడా వస్తాయి, చెమట పొక్కులు, గాలి ఆడక. వీళ్ళందరూ ఏంటంటే ఇవి క్యాండిడ్ కానీ అలాంటి పౌడర్స్ వేసుకోవడం, బయట బజార్లో వద్దు. క్లోట్రైమజోల్ పౌడర్ వేయడము, 2 పూట్ల స్నానం చేయడం, మరీ వేడిగా ఉండకూడదు, నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం. నైట్ టైం అయితే ఎంత లూజ్గా ఉండే బట్టలు వేసుకుంటే అంత మంచిది. లేకపోతే గాలి ఆడక అక్కడ ఇంటర్ట్రైగోన్ దురదలు వస్తాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ప్రిక్లీ హిట్, ఒళ్ళంతా ర్యాష్లు వచ్చేస్తాయి. సో ఇవన్నీ ఈ సమ్మర్ లో మరీ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మా అమ్మాయి స్కిన్ డాక్టర్ కదా, తను చెప్తుంది సమ్మర్ లో ఇలాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. సో ఏంటంటే మీరు ఎక్కువ ఎక్స్పోజ్ కాకూడదు, సన్కి ఎక్స్పోజ్ కాకూడదు, మనకి నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి. స్కిన్ ఎండిపోయినట్టు అయినా కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయి. ప్లస్ ఏంటంటే వీళ్ళు కాటన్ క్లోత్సే, ఈ సిల్క్ వే వద్దు అసలు. ఇంట్లో నైట్ ఉండేటప్పుడైతే లూజ్ క్లోత్స్ వేయండి పిల్లలకు కూడా. వాళ్ళు అడిగారని చెప్పి సిల్క్ వి అట్లాంటివి వేయద్దు, టైట్ ఫిట్టింగ్ అసలు వేయకూడదు, కాలు తగలాలి. అండ్ మ్యామ్, అంటే ఈ సమ్మర్ లో అందరూ సమ్మర్ క్యాంప్స్ అని చెప్పేసి, అంటే ఇంత ఎండల్లో కూడా ఇప్పుడు అవి అవసరమా అని చెప్పి కొంతమంది పేరెంట్స్ కనిపిస్తూ, కొంతమంది ఖచ్చితంగా అవసరం అని పంపిస్తూ ఉన్నారు. సో వీళ్ళకి సమ్మర్ క్యాంప్స్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదే కాదు, టూర్స్ కూడా ఎక్కువ ప్లాన్ చేసుకుంటారు కదా. అంటే ఈ 1.5 months దాదాపు సెలవులు వస్తాయి. ఈ మళ్ళీ 1 year రోజు మూసలో పడినట్టు పొద్దున్నుంచి రాత్రి దాకా స్కూల్కి వెళ్ళడం, చదవడం, ఎగ్జామ్స్ రాయడం. వీళ్ళకి రిలాక్సేషన్ కావాలంటే తిప్పడం మంచిదే. సమ్మర్ క్యాంప్స్ లో కూడా మీరు పిల్లల్ని చేర్పించే దగ్గర వాళ్ళకి ప్రాపర్ వెంటిలేషన్ ఉందా, వాళ్ళకి అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా, వీళ్ళు తీసుకెళ్తున్నారా, మధ్యలో ఏమైనా తింటున్నారా, పండ్లు, కాయలు, మజ్జిగ, టెంకాయ నీళ్లు. షుగర్ లేని వాళ్ళైతే ఈ కోకోనట్ వాటర్ ఎక్కువ తాగొచ్చు. పండ్ల రసాలు ఎక్కువ ఇవ్వకండి, కూల్ డ్రింక్స్ అసలు ఇవ్వకండి. అవి టెంపరీగా దాహం తగ్గినట్టు అనిపించినా పోను దాహం పెంచుతాయి. కూల్ డ్రింక్స్ తాగినా, ఏదైనా జ్యూసులు తాగినా, జ్యూసులు కూడా షుగర్ ఎక్కువ ఉంటుంది కదా. మామూలు వాళ్ళకి కూడా ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండేవి తీసుకున్నప్పుడు ఇంకొంచెం దాహం ఎక్కువ అవుతుంది. సో దాహం తగ్గాలంటే మనం తాగాల్సింది మాత్రం ఫస్ట్ చాయిస్ వాటరే, నెక్స్ట్ మజ్జిగ, నెక్స్ట్ వచ్చి కోకోనట్ వాటర్, టెంకాయ నీళ్లు, కొబ్బరి బొండల్లో ఫ్రెష్ నీళ్లు. ఈ పిల్లలకు కూడా ఏంటంటే మీరు సమ్మర్ క్యాంప్స్ కి పంపించేటప్పుడు వాటర్ ప్లెంటీగా ఉండాలి. ప్లస్ ఏదైనా ఫ్రూట్స్, పుచ్చకాయ ముక్కలు, కిరిణి పండు ముక్కలు బాక్సుల్లో పెట్టి పంపించడం. నెక్స్ట్ వచ్చి టెంకాయ నీళ్లు కూడా వీలైతే ఒక బాటిల్లో పోసి పంపించడం. అవి చూసుకోవాలి. మీరు పంపించే దగ్గర ఫ్యాన్లు, లైట్లు, వెంటిలేషన్ ఉందా లేదా, గాలి వస్తుందా లేదా, ఇలాంటి కేర్ తీసుకుని అక్కడ అంతా హైజీన్ ఉందా లేదా, టాయిలెట్స్ బాగున్నాయి లేదా, ఇలాంటివి చూసుకొని పంపించండి. అవి చూడకుండా పంపిస్తే వాళ్ళు ఏదైనా సిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది వాళ్ళ సెల్ఫ్ కేర్ కూడా. వాళ్ళకి మధ్యలో వాటర్ బ్రేక్లు కానీ ఇలాంటివి ఇస్తున్నారా లేదా తాగేదానికి. ఇప్పుడు స్కేటింగ్ పంపిస్తాము, వాళ్ళు వాటర్ బ్రేక్ అని ఇస్తారు. ఇవ్వకపోతే కష్టం. ఆ టైంలో వాళ్ళు నీళ్లు తాగేసి పిల్లలంతా వాళ్ళు ఏదైనా తింటారు, ఫ్రూట్స్ ఏదో ఒకటి, అలాంటివి ఉండాలి.
అవి లేనప్పుడు వీళ్ళు పంపిస్తే వాళ్ళు ఏదైనా అనవసరంగా తోటి పిల్లలకి ఏదైనా ఫీవర్లు ఉన్నా అవును క్లోజ్డ్ రూమ్ అనుకోమ్మా ఒకళ్ళది వీళ్ళకి ఒకళ్ళకి కూడా వస్తది. తెచ్చుకుంటారు, అవును. అందరికీ వస్తాయి. ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అవును స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి. అవి రాకుండా ఉండాలంటే మీరు ఆ పంపించే ప్లేస్ బాగుందా లేదా, ఓకే వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుంటున్నారా లేదా అవి చూడాలి పిల్లల్ని. ఓకే. అండ్ మేడం చల్లనీళ్ళు అంటే కూలింగ్ వాటర్ తాగితేనే మాకు హాయిగా ఉంటుంది, నార్మల్ వాటర్ తాగలేకపోతున్నాం ఈ summer లో అని అంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కూలింగ్ వాటర్ అసలు తాగితే మళ్ళీ అధికంగా దాహం వేయడం ఇవి జరుగుతూ ఉంటాయి కదా, మంచిదే అంటారా? అంటే నార్మల్ కూలింగ్ ఎప్పుడు మంచిగా టీత్ కి మంచిది కాదు. ఎక్స్ట్రీమ్ కోల్డ్ కానీ ఎక్స్ట్రీమ్ హాట్ కానీ. ఓకే థ్రోట్ లో పిల్లలకి జనరల్ గా ఏంటంటే టాన్సిల్స్, అడినాయిడ్స్ ఇట్లాంటివి ఉంటాయమ్మా. అవి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఫ్లేర్ అప్ అవుతాయి కూలింగ్ వాటర్ తాగినప్పుడు. సో బెటర్ వచ్చి కొంచెం మీకు అంతగా చల్లగా తాగాలంటే కూలింగ్ నీళ్లు మామూలు నీళ్లు కలిపి తాగడం. కుండ పెట్టుకొని కుండ నీళ్లు తాగితే ఇబ్బందే లేదు. న్యాచురల్ కుండకి ఏంటంటే చాలా ఫైన్ హోల్స్ ఉంటాయి, పోర్స్ అంటాం. ఆ మట్టిలోనే చిన్న 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 రంధ్రాలు లాగా ఉంటాయి. కుండలో నీళ్లు ఎవాపరేట్ అయిపోతాయి హోల్స్ లో నుంచి. ఎవాపరేట్ కావాలంటే టెంపరేచర్ ఎక్కువ కావాలి కదా. ఇప్పుడు వాటర్ ఏ టెంపరేచర్ లో ఎవాపరేట్ అవుతుంది? 100 డిగ్రీలు ఉంటేనే కదా మనం బాయిల్ చేసినప్పుడు వేపర్ గా మారేది. సో అది ఎవాపరేట్ అయ్యేటప్పుడు ఈ వాటర్ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఓకే. సో ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్. సో ఆ ప్రిన్సిపుల్ తో తయారైంది కుండ. సో కుండలో నీళ్ళు అనేవి శ్రేయస్కరం. మీరు ఫిల్టర్ నీళ్లు కుండలో పోసి రాత్రే పొద్దున్నుంచి తాగితే బెస్ట్. కొంతమంది తడిగుడ్డ కూడా చుట్టి పెడతారు, ఇసుక పోసి దాంట్లో నీళ్లు పోస్తారు. కూలింగ్ ఉండే నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే అవి శ్రేయస్కరం. ఓకే. నేచురల్ గా దొరికే టెంకాయ నీళ్ళు, ఇంకా ఇప్పుడైతే తాటి ముంజలు ఉంటాయి, అవి కూడా వాటిల్లో కూడా వాటర్ ఉంటుంది. షుగర్ తినొచ్చా మ్యామ్? తాటి ముంజలు ఎక్కువ తినకూడదు, ఎక్కువ తినకూడదు, లిమిట్ గా తింటే ఏం కాదు. ఎక్కువ తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. కాలర్ ఉన్నారు మ్యామ్. లక్ష్మీ కుమారి గారు నమస్తే అండి. హలో నమస్తే లక్ష్మీ కుమారి గారు. షుగర్ ఎక్కువ వచ్చే జల్ వస్తుందా, లేకపోతే దేని వల్ల జల్ వస్తుందండి? ఒళ్ళంతా జల్ అండి, షుగర్ ఉంది. మీకు ఆల్రెడీ షుగర్ ఉందమ్మా? ఉందండి, 37 సంవత్సరాలకి వచ్చింది. షుగర్ కంట్రోల్లో ఉందా? ఒక్కసారి పెరుగుతుంది, 350 400 అట్లా ఉంటుంది. షుగర్ ఎక్కువైనప్పుడు షుగర్ వల్ల జిల్లలు వస్తాయమ్మా. అదే కాదు, షుగర్ కి వాడే మందులు కూడా కొన్ని రకాలు వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది, జిల్లలు వచ్చే అవకాశం ఉందమ్మా. లాస్ట్ మాత్ర అంటే డాక్టర్ని అడిగామా, లాస్ట్ మాత్రం అది అంతకన్నా ఎక్కువ డోసు లేదు అన్నారు. అమ్మా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ కంట్రోల్ ఉంటే కానీ జిల్లలు తగ్గవమ్మా. అదే చెప్తున్నాను, షుగరు ఇక మాత్రలు పనిచేయనప్పుడు ఇన్సులిన్ సూది వాడి షుగర్ తగ్గించుకుంటే మీ జిల్లలు తగ్గుతాయమ్మా. ఇన్సూరెన్స్ వాడితే కళ్ళు తిరిగి పడిపోతున్నాం మేడం. అది డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు డాక్టర్ గారు చెప్పినప్పుడల్లా వెళ్తే డోసు ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేస్తారు. ఎండాకాలం లెవెల్స్లో ఎక్కువ ఉంటాయి, డీహైడ్రేషన్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ఒక్కోసారి డౌన్ అయితే. అది మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డోస్ అడ్జస్ట్ చేయించుకోవాలా. షుగర్ తగ్గితే జిల్లలు తగ్గుతాయి. ఈ లోపల ఏంటంటే మీరు సెట్రిజిన్ లాంటి మాత్రలు వాడచ్చు టెంపరీగా. రైట్. ఒకసారి మేడం మీరు మేడం ని కన్సల్ట్ అవ్వండి, మీ పాత రిపోర్ట్స్ అవి తీసుకొని. మీకు ఇట్లా ఇచ్చింగ్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి సో మేడం దగ్గర డాక్టర్ నివాళిక మేడం కూడా అక్కడే ఉంటారు, మేడం వాళ్ళ డాటర్ తను. సో మీరు చక్కగా అక్కడే చెక్ చేయించుకోవచ్చు, అటు షుగర్ కి ఇటు స్కిన్ కి రెండిటికి సంబంధించి. ఓకేనా? అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ సండే మార్కెట్ సాయిబాబా గుడి దగ్గర చివరికి వచ్చేస్తే వేద హాస్పిటల్ అని ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ, బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ, గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ, గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పీసీఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. ఓకే మేడం, అలాగే వీటితో పాటు ఇప్పుడు ఎలాగో సమ్మర్ కొంచెం అటు ఇటు వెళ్ళేది, వెకేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ట్రావెలింగ్ లో?
ట్రావెలింగ్ చాలా ఎక్కువగానే ఉంది. అందరూ పెద్ద పెద్ద ప్యాకేజీలు వేసుకొని టూర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని తిరుగుతున్నారు చాలా మంది. అదే కాకుండా హోమ్ టౌన్ కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికని. సో వీళ్ళు ఏంటంటే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంచెం వేరేగా ఉంటుంది, షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు వేరేగా ఉంటుంది. వీలైనంత వరకు దగ్గర దగ్గర దూరాలైన బైకుల మీద ఎండలో పోవద్దు. ఫస్ట్ థింగ్, చాలా మంది 3, 4 ఫ్యామిలీ మొత్తం బైకుల మీద పోవడం చూస్తున్నాం ఈ మధ్య. అది ఎండ వెళ్ళేటప్పుడు కాకుండా పొద్దున్నే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు, ఎండ లేనప్పుడు వెళ్తే ఒక రకం, ఎండలో వెళ్ళకూడదు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన షుగర్ పేషెంట్లు అయితే ఈ వేళ తప్పి తినొద్దు. ఓకే, ఇప్పుడు అక్కడైనా బయలుదేరేటప్పుడైనా తిని బయలుదేరాలా, వెళ్ళిన తర్వాత తినాలా, వెంటనే దారిలో వీలైతే ఆపన్నా తినాలి, వేళ తప్పకుండా తినాలి. ఇన్సులిన్ లాంటివి వెళ్లే వాళ్ళు మందులు ఆపకూడదు. ఎక్కడికి పోయినా ఈ ఇన్సులిన్ లాంగ్ డిస్టెన్స్ అయినా షార్ట్ డిస్టెన్స్ అయినా వీళ్ళు కొన్ని ప్రత్యేకంగా షుగర్ చూసుకునే మిషన్ ఒకటి, షుగర్ స్ట్రిప్స్ ఉంటాయి దానికి, అవి తర్వాత గ్లూకోజ్ టాబ్లెట్స్ అని దొరుకుతాయి. అంటే సడన్ గా షుగర్ డౌన్ అయింది, ఏది అందుబాటులేదు, ఈ గ్లూకోజ్ టాబ్లెట్ ఒకటి వేసేసుకుంటే షుగర్ కంట్రోల్లో పెరుగుతుంది కొంచెం. నెక్స్ట్ వచ్చి వీళ్ళు వాడే మందులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన బాక్స్ లో పెట్టుకొని పోవాలి. అంటే ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటివి మెయింటైన్ చేసుకుంటే, ఒక డైరీ పెట్టుకుంటారు కొంతమంది, దాంట్లో వాళ్ళు ఏమేమి మందులు వాడుతున్నారు అనేది, అంటే వాళ్ళకి షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, లేకుంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఈ మందులు వాడుతున్నారు. ఆ మందుల్ని కొంతమంది ఏంటంటే కవర్లలో పెట్టుకొని తిరుగుతుంటారు, అది కరెక్ట్ కాదు. దానికి ప్రత్యేకంగా బాక్స్ పెట్టుకుంటే, అందరి ఇళ్లలో ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలు, ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బా మీరు పెట్టుకొని ఒక స్ట్రిప్ వాడేసి ఇంకో స్ట్రిప్కు రావడం అనేది కరెక్ట్. ఈ దీంట్లో కొన్ని, దాంట్లో కొన్ని, దాంట్లో కొన్ని అలా కాకుండా ఇవి ఎక్కడిపోయినా ఈ బాక్స్ క్యారీ చేసుకుంటూ ఉండాలి, మర్చిపోకూడదు. ఒక రోజే కదా, ఒక పూటే కదా, మందులు ఆపేస్తే ఏం కాదని మాత్రం అనుకోకండి. షుగర్ వాళ్ళు ఎక్కడికి పోయినా ఏదైనా సరే మందులు ఆపకూడదు. ఇన్సులిన్ లాంటివి తీసుకెళ్ళడానికి. హలో యాదగిరి గారు, రాజుపాలెం నుంచి. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే సార్. సార్ టీవీ సౌండ్ పూర్తిగా సార్ చెప్పండి, టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నేనే మాట్లాడుతున్నా, చెప్పండి మేడం. కాళ్ళు అన్ని సురుకులుగా సురుకుతో గుచ్చినట్టుంటాయి మేడం. షుగర్ ఉందా? షుగర్ మొన్న ఒక 5 నెలల కిందట చేయిస్తే లేదని చెప్పారు మేడం. అప్పుడు చురుకులు ఉన్నాయా? మేడం అప్పుడు చురుకులు ఉన్నాయా? అప్పుడు వాళ్ళ చురుకులు కొద్దిగా లైట్ గా ఉంది మేడం, ఇప్పుడు మరీ జాస్తిగా ఉంది. ఎప్పటి నుంచి? ఒక 20 రోజుల నుంచి మేడం. షుగర్ టెస్ట్ ఎప్పుడు చేయించారు? ఈ 20 రోజుల్లోనే చేయించారా? లేదు మేడం, అంత ముందు చేయించా. ఈ 20 రోజుల్లో చేయించుకోవాలి, ఎందుకంటే అప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు మళ్ళీ రావచ్చు. షుగరు లెవెల్స్ ఎక్కువ ఉన్నా, విటమిన్ B12 కానీ విటమిన్ D కానీ తగ్గినా కాళ్ళ చురుకులు ఉంటాయి. అదే కాదు, చర్మం పలచబడినా కూడా కాళ్ళ చురుకులు వస్తాయి. మీ వయసు ఎంత? 65 సంవత్సరాలు మేడం. పెద్ద వయసులో విటమిన్ డెఫిషియన్సీస్ కామన్ ఉంటాయి, విటమిన్ల లోపాలు ఉంటాయి. B12 కానీ విటమిన్ D కానీ ఇవి తగ్గినప్పుడు కూడా పాదాల చురుకులు, మంటలు ఉంటాయి. మీరు ఒకసారి వచ్చి కలిస్తే మంచిది. షుగర్ కూడా చూసుకోవాలి. షుగరు ఒక నెల కింద లేకపోవచ్చు. ఇప్పుడు మీ సీజన్లో మామిడి పండ్లు తిన్నారా? ఇంకా తెల్లది మేడం మామిడి పళ్ళు. ఓకే, మామిడి పళ్ళు తినకపోయినా ఈ ఎండాకాలం కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. బార్డర్లో ఉండే వాళ్ళకు కూడా ఒంట్లో నీరు ఆవిరైనందువల్ల రక్తం చిక్కబడి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఒకసారి షుగర్ టెస్ట్ మళ్ళీ చేయించుకోవాలి. ఈ విటమిన్స్ టెస్ట్ కూడా చేయించుకొని మందులు వాడితే తగ్గుతాయి. ఒకసారి రండి. రైట్ అండి. ఒకసారి పాత రిపోర్ట్స్ అవి కూడా ఉన్నాయి కదా, అంటే మీరు టెస్ట్ చేయించుకున్నవి అవన్నీ ఉన్నా కూడా ఒకసారి మీ దగ్గర ఏముంటే అవి తీసుకొని రండి. అవి అన్ని తీసుకురండి, చూస్తాను. అప్పటికి ఇప్పటికి పెరిగిందా, తగ్గిందా, ఎలా ఉంది, ఎంత పెరిగింది అన్ని చెప్తాను. ఓకేనా? సో మీకు అడ్రస్ ఐడియా ఉందా అండి? ఈ లోపల ఏదన్నా మీకు మరీ ఎక్కువ ఓకే రండి.
మేడం ఈ లోపల పెరిగేది అది B12 టాబ్లెట్ ఏదైనా వేసుకోమని. ఓకే, ఈ లోపల మీకు న్యూరోబియన్ టాబ్లెట్స్ వేసుకోండి ఒక 10 తెచ్చుకొని వచ్చేలోపు. ఓకేనా? మీకు ఒకవేళ అంటే ఇది మళ్ళీ చూడాలి, పేరు అది రాసుకోవాలని అంటే మీకు యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాము. ఓకేనా? ఈ లైవ్ అనేది మీరు చూడొచ్చు తర్వాత. ఓకేనా? ఓకే అండి. మేడం మన ట్రాన్స్పోర్ట్ లో ఇన్సులిన్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్సులిన్ పౌచెస్ అని దొరుకుతాయి. ఇన్సులిన్ పౌచెస్ అవి తెచ్చుకొని ఏంటంటే ఐస్ ప్యాక్స్ ఉంటాయి. ఐడియా ఉందా? అవును. ఐస్ ప్యాక్స్ అంటే ఒక ఐస్ నీళ్ళలా ఉంటుంది ఒక ప్యాక్ లో. మనం ఏంటంటే డీప్ లో పెట్టేసామంటే గడ్డ కట్టిపోతుంది. ఈ ఇన్సులిన్ పౌచ్ లో ఇట్లా ఇన్సులిన్ బాటిల్ పెట్టుకునేందుకు దాంట్లో ఉంటుంది కొన్ని దూర్చుకునే దానికి. ఇన్సులిన్ పెన్ను, ఇన్సులిన్ బాటిల్, తర్వాత స్పిరిట్ కూడా స్వాప్స్ అమ్ముతారు. అవన్నీ దాంట్లో పెట్టుకొని ఆ పౌచ్ ఐస్ ప్యాక్ పెట్టేస్తే మీరు ఎంత దూరం ప్రయాణం చేసినా కూలింగ్ తగ్గదు, చెడిపోదు. ప్లస్ మీరు డెస్టినీ చేరాక అక్కడ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఐస్ ప్యాక్ మళ్ళీ పెట్టుకోవాలి. నైట్ పెట్టేస్తే పొద్దునికి బాగా గడ్డ కట్టిపోతుంది. ట్రావెలింగ్ 24 hours ఐస్ ప్యాక్ తో క్యారీ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే సర్జికల్ షాప్స్ లో దొరుకుతాయి. ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి, ఈ ఇన్సులిన్ పౌచ్లు కూడా దొరుకుతాయి. ఇన్సులిన్ పెన్నులు ఉంటున్నాయి, బాటిల్స్ ఉంటున్నాయి. జర్నీ చేసే వాళ్ళకి పెన్నులు ఈజీ క్యారీ చేయడం. ఆ పెన్ను దాంట్లో గుచ్చేయచ్చు. ఇప్పుడు మనకి పిల్లలకి పెన్సిల్ బాక్స్ లో ఉంటాయి గుచ్చేదానికి పెన్సిళ్ళు, అట్లా ఈ ఇన్సులిన్ పౌచ్ లో ఈ పెన్నులు గుచ్చేదానికి ఉంటాయి. ఒక్క సెకండ్ కాల్ ఉన్నారు. వరిగొండ నుంచి సుబ్బారెడ్డి గారు, నమస్తే అండి. సుబ్బారెడ్డి గారు నమస్తే సార్, మేడం తో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే అమ్మా మీనాక్షి సుందరి గారు. నమస్తే, చెప్పండి. నాకు షుగర్ ఉంది. ఎంత కాలంగా సార్? 2009 నుంచి ఉంది. 2017 ఏళ్ళు. నాకు 2004లో స్ట్రోక్ వచ్చింది. 2008లో స్టెంట్ పెట్టించుకున్నా. 2009లో షుగర్ వచ్చింది. తర్వాత సురేష్ రెడ్డి చూపించుకుంటే గ్లైమిన్, జోమిలీస్ వాడతా, జాగ్రత్తగా భోజనం తగ్గించుకుంటా ఉన్నాను సార్. అప్పుడప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో టెస్ట్ కూడా చేయించుకుంటుంటాను. ఎన్ని రోజులకోసారి? అదే ఒక నెలకోసారి. అప్పుడు కంట్రోల్లో ఉంటుందా? కంట్రోల్ అంటే ఒక్కోసారి కంట్రోల్ తప్పుతుందమ్మా, ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారులలో సెగలుగా ఉన్నాయి పాదాల కింద. మీరు సురేష్ గారి దగ్గరికి వెళ్ళి ఎంత కాలం అయింది సార్? అమ్మా, సురేష్ రెడ్డి గారిని కలిసి ఎంత కాలం అయింది? అది కూడా చాలా మా మూమెంట్ 2010 అంటే మళ్ళీ అది కరెక్ట్ కాదు సార్. ఒకే మాత్ర జీవిత కాలం కాదు సార్. మీ కిడ్నీలు మీ 3 months ది చూసి మీ షుగర్ అప్ అండ్ డౌన్ బట్టి మందులు మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఒక మాత్ర కంటిన్యూగా వాడేటప్పుడు ఆ మాత్ర వల్ల సైడ్ ఎఫెక్ట్లు అనేవి వస్తాయి. అది ఆ డాక్టర్ కి మాత్రమే అర్థం అవుతాయి. మీరు వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్లు రావచ్చు, ఆ మాత్ర పనిచేయకపోవచ్చు. కొన్నాళ్ళు అయ్యాక కొన్ని మందులు పనిచేయవు కొంతమందికి. దాన్ని బట్టి మేము మారుస్తుంటాం డోసులు. ఎందుకంటే ఒంట్లో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఎన్నేళ్లకి ఒకటే ఉండదు, బావిలో ఊటలాగా తగ్గిపోవచ్చు. సో తగ్గినప్పుడు మేము మందులు మారుస్తుంటాం. మందులు మార్చినప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సో మీరేంటంటే ఇమ్మీడియట్ గా వచ్చి కన్సల్ట్ అయ్యి అసలు షుగర్ టెస్ట్లు చేయించుకుంటే మీ షుగర్ కంట్రోల్ ఉందా లేదా, ప్లస్ 3 నెలల యావరేజ్ అనేది ఇంపార్టెంట్. అది 7% కంటే ఎక్కువ ఉంటే షుగర్ ఎక్కువ ఉన్నట్టు. దీనివల్ల మళ్ళీ మీకు షుగర్ వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం. ఆల్రెడీ స్టంట్ వేస్తున్నారు, ఆల్రెడీ స్ట్రోక్ వచ్చింది, ఇంకోసారి రాదని గ్యారంటీ లేదు షుగర్ కనుక ఎక్కువ ఉంటే. ప్లస్ కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువ ఉన్నాయా లేదా, కిడ్నీలు ఎట్టున్నాయి, ముఖ్యంగా ఇవన్నీ చూసుకోవాలి సార్. కిడ్నీలు ఎట్టున్నాయి లేదు, తర్వాత షుగర్ కంట్రోల్ ఉందా లేదా, 3 నెలల యావరేజ్ ఎట్టుంది, ఇవన్నీ చూసుకుంటే గానీ మీకు ట్రీట్మెంట్ చెప్పడం కష్టం. అవును అమ్మా, నాకు ఇంకా తొడ కాంచి నొప్పులు, నడిచేది కూడా కష్టం ఉంది. ఈ ప్రాబ్లం ఉండేది. అదే సార్. మీరు వయసు ఎంత?
77 అమ్మా. మీరు వయసు వచ్చే కొద్ది ఎండాకాలం మరి మీకు షుగర్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ పెద్దవాళ్ళల్లో షుగర్ గురించి ఎండాకాలం గురించే చెప్తున్నాను. ఎండల్లో రక్తం చిక్కబడి షుగర్ పెరిగే అవకాశం ఉంది. మీరు ముందు కిడ్నీలు ఎట్టున్నాయి అవన్నీ చూసుకోవాలి. మీరు పొద్దున్నే లేచి వచ్చేస్తే ఒకసారి అన్నీ చెప్తాను సార్. సార్ మీరు ఒకసారి పొద్దున్నే వచ్చేసారనంటే మనకి బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా హాస్పిటల్లోనే అందుబాటులో ఉన్నాయి. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ అనేది కూడా ఒకటి ఉంది. కాళ్ళకి మీకు స్పర్శ ఎట్లా ఉంది, పుండ్లయ్యే అవకాశం ఉందా లేదా, రక్తం పారుతుందా లేదా పాదాలకి, ఇవన్నీ కూడా తెలుస్తాయి సార్. ఒకసారి రండి, మీరు ఒకసారి వస్తే చూస్తే మీరు ఆ మందులు వాడుకుంటే 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ రావచ్చు. ఓకేనా? మీకు మంచిదమ్మా. వయసు ఎక్కువ ఉంది కదా సార్, జాగ్రత్తగా ఉండండి. పాదాల గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. చెప్పులు లేకుండా కూడా నడవకండి. ఈ ఎండ అయిపోయి రోజుకి కాచి 25 వస్తుంది, కాచి బయట వస్తాను సార్. రండి పొద్దున్నే 7 గంటలకే వచ్చేయండి, నేను ఉంటాను. రండి, పాత రిపోర్ట్లు మందులు అన్ని తండి సార్. ఓకేనా సార్? రిపోర్ట్లు ఎప్పుడు పారేసాను నేను, మామూలుగా పారేసాను ఎప్పుడు ఫైల్. పర్వాలేదు సార్, వాడే మందులన్నీ తండి, గుండెకి వాడే మందులన్నీ తండి. ఓకేనా? మీరు ప్రస్తుతానికి ఏం వాడుతున్నారో అవన్నీ తీసుకొని రండి. అట్లే సార్. ఓకే సార్. వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి. వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. ఓకే మ్యామ్, చాలా మంది ఇప్పుడు మన కాలర్స్ అందరు కూడా అంటే మేము టెస్ట్లు అప్పుడు ఎప్పుడో చేయించుకున్నాము, అదే టాబ్లెట్ కంటిన్యూ చేస్తున్నాము, మాకు కాలు తిమ్మిర్లు వస్తున్నాయి, చేతులు మంటలు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. అసలు టెస్ట్లు అనేది ఎన్ని మంత్స్కి ఒకసారి చేసుకుంటే బెటర్ అంటారు? అమ్మ, షుగరు ఎక్కువ ఉండేవాళ్ళు వారానికి ఒకసారి చేసుకున్నా ఇబ్బంది లేదు. ఈ సమ్మర్ లో మాత్రం తరచుగా టెస్ట్ చేసుకోవాలి. చాలా మంది ఎండకి బయటికి రాలేక అవాయిడ్ చేస్తున్నారు. కానీ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. మామూలుగా అయితే షుగర్ కంట్రోల్ ఉండేవాళ్ళు నెలకోసారి షుగర్ టెస్ట్ మాత్రం చేసుకుంటే చాలు. 3 నెలలకోసారి 3 months యావరేజ్ HbA1c అంటాం, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. కిడ్నీ టెస్ట్ అనేది ప్రతి 4-5 నెలలకి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంతకు ముందు అయితే సంవత్సరానికి ఒకసారి చేయించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే జ్వరం వస్తుంది, కాళ్ళు నొప్పులు అంటారు, ఊళ్ళు నొప్పులు అంటారు, మందుల షాప్ నుంచి తెచ్చేసుకుంటుంటారు. మధ్యలో ఏదైనా కీళ్ళ నొప్పులు కానీ, వేరే ఎముకల డాక్టర్ దగ్గరికి కానీ, ఏదైనా పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు మామూలు అయిపోయింది మందుల షాప్ లో తెచ్చేసుకోవడం. సో వీటి వల్ల మన కిడ్నీలు బాగున్నాయా లేదా, ఇవే కాదు, మందుల వల్లే కాకుండా మన ఆహారంలో రకరకాల కెమికల్స్ తగులుతున్నాయి. ఇప్పుడు ఎరువులు వాడడం ఎక్కువైపోయింది, పురుగు మందులు కానీ విష పదార్థాలే కదా, ఇవన్నీ వాడడం ఎక్కువైంది, అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఎక్కువైంది. వీటిల్లో వచ్చే కెమికల్స్ మన కిడ్నీలు బాగుంచుతున్నాయా పాడు చేస్తున్నాయా ఎలా తెలుస్తుంది? కిడ్నీ టెస్ట్ చేసుకుంటేనే. బయట ఫుడ్ తినే వాళ్ళు అయితే ఎవ్రీ 3 months కి చూసుకోవడం మంచిది. మామూలు ఫుడ్ వాళ్ళు 4-5 నెలలకు ఒకసారి కిడ్నీ టెస్ట్ కంపల్సరీగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి షుగర్ ఉండే వాళ్ళు కూడా చేసుకోకపోతే షుగర్ రాను 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 ఎక్కువైపోయి కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. ఇది బయటికి తెలియదు. కిడ్నీ ప్రాబ్లం అనేది బయటికి తెలియదు, సైలెంట్ కిల్లరు. ఆ కిడ్నీలు పూర్తిగా నాశనం అయిపోతే డయాలసిస్కే పోవాలి. నరకం అంటే ఎక్కడ లేవు, భూమి మీద నరకం అంటే డయాలసిస్. సో అంత దూరం రాకుండా ఉండాలంటే ముందే చూసుకుని క్రియాటినిన్ మెయింటైన్ చేసుకోవాలి. చాలా మందికి ఒకళ్ళకి ఇంట్లో వచ్చిందంటే కిడ్నీ ప్రాబ్లము, స్టోన్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఫ్యామిలీలో అందరూ చూసుకోవాలి. ఫ్యామిలీస్ లో రన్ అవుతాయి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, ఆయన డాక్టర్ గుండి పీజీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆయన కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అప్పట్లో ఇంత పెద్ద డయాలసిస్ యూనిట్ లేక ఇంట్లోనే మిషన్స్ తెచ్చి పెట్టుకున్నాడు. ఆయనకి కిడ్నీ ఫెయిల్ అయ్యాయని తమ్ముడు డొనేట్ చేశాడు. తర్వాత ఆ సిస్టర్ ఒక అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, తమ్ముడికి చనిపోయాడు, ఆయన చనిపోయాడు, అందరు కిడ్నీ ప్రాబ్లం ఫ్యామిలీ అంతా. సో అందుకని కిడ్నీది టెస్ట్ చేసుకోవాలి. ఈ షుగర్ లెవెల్స్ కొంచెం ఇటు అటు ఉండేవాళ్ళు 3 నెలలకు ఒకసారన్నా కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ అంటాం, కొలెస్ట్రాల్ పోయి 5 రకాలు ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ ఒకటే, మిగిలినవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్.
నెల్లూరు నుంచి అలైక్య గారు నమస్తే అండి. హలో హలో అలైక్య గారు నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం మా అమ్మగారికి షుగర్ ఉంది మేడం. చెప్పండి. అదే కాళ్ళు అన్ని బాగా పుండ్లు పడు. మీరు మాట్లాడే గట్టి బాగుంటుంది మేడం, కొంచెం మాట్లాడతారా? చెప్పండి. మా మేడం గారితో ఒకసారి మాట్లాడు. అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా కాళ్ళు రెండు బొబ్బలు లేచింది, అడవలాకున్నానమ్మా. అమ్మా షుగర్ చూపించుకొని ఎన్నాళ్ళయింది? ఇక్కడ కొడుకున్న కడిగా అక్కడికి రాలేక ఇక్కడ డాక్టర్ కాడ చూపించుకున్నా. 280 ఉంది. ఏ ఊరమ్మా? అక్కడికి రాలేక నేను. అదే మీరుండేది ఎక్కడ అసలు? మేడం మీ కాల్ కట్ అయింది. సో వీలైతే ఇంకొక 10 నిమిషాలు లైవ్ అంటే టైం ఉంది. ఒకవేళ లైవ్ అయిన తర్వాత కూడా ఫ్యూ మినిట్స్ మేమైతే కాల్ తీసుకుంటాము. సో మీరైతే ఇంకోసారి ట్రై చేయండి. అంటే చాలా మంది మ్యామ్ ఈ కాళ్ళ సమస్యలు అంటే వీళ్ళు షుగర్ 280 చెప్పింది. షుగర్ ఎన్నేళ్లుగా ఉందో తెలియదు, ఏ మందులు వాడుతున్నారో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా లోకల్ గా చూపించుకుంటే ఇప్పుడే అదే టెస్ట్ల గురించి మాట్లాడుతున్నాం. కిడ్నీలు ఎట్టున్నాయి తెలియదు, ప్లస్ కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఉందా లేదా, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా కాలికి పోయి రక్తనాళాలు మూసుకుపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. సో అప్పుడు ఎప్పుడైతే స్పర్శపోయిందో వీళ్ళకి వేడి నేల, ఇప్పుడు కాలే నేల మీద బట్టలు ఆరేసి చెప్పులు లేకుండా నడిచారు అనుకోండి, ఒక వర్షం పడింది పరిగెడతారు ఏంటో వీళ్ళు, చెప్పులు లేకుండానే కాలికి బొబ్బలు వచ్చేస్తాయి. ఇప్పుడు మేబీ అట్లనే జరిగి ఉండొచ్చు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, షుగర్ పేషెంట్లు, షుగర్ వాళ్ళకి ఏదైనా తగిలితేనే కాదు గాయాలు పాదాలకి, షుగర్ ఎక్కువైనా కూడా వాటిపాటికవే బొబ్బలు వచ్చి చితికి పుండ్లు అవుతాయి. బొటన్ వేలు కింద, బొటన్ వేలు పక్కన, మడమ కింద, చిటికిన వేలు పక్కన, ఈ సైడ్స్ లో ఉండేవన్నీ బొబ్బలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే ఒక్క సెకండ్ మా. శ్రీదేవి గారు కావల్ నుంచి. నమస్తే శ్రీదేవి గారు. హలో శ్రీదేవి గారు. మేడం తో మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి శ్రీదేవి. షుగర్ మేడం, నాకు కూడా మంటలు ఎంత కాలంగా ఉందమ్మా? 3-4 సంవత్సరాల నుంచి ఉంది మేడం. ఊరిగా టాబ్లెట్ మింగినా గానీ కాళ్ళు మంటలు, భూమి ఇంట్లో మాది గ్రాండ్ రాళ్ళు, నడవలేకున్నాను మేడం, ఇంట్లో వంట చేసుకోలేకున్నాను. షుగర్ కంట్రోల్ లో ఉందా? కాళ్ళు లాక్కోవటం, ఒళ్ళు తిప్పటం, షుగర్ ఉంది మేడం. ఎంత ఉందమ్మా? కంట్రోల్ లో ఉందా, ఎక్కువ ఉందా? కంట్రోల్ 180 ఉంది మేడం. మొన్న 140, 180 తిన్నాక 180, తినక ముందు 140 ఉంది మేడం. మీరు నెల్లూరుకి వచ్చి ఒకసారి చూస్తే ఒక మిషన్ ఉందమ్మా, డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ అని. ఆ దాంట్లో ఏంటంటే మీ పాదాలకి స్పర్శ ఎలా ఉంది, పాదాలకి రక్తం పారుతుందా లేదా, పుండ్లయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా, ఇవి తెలుస్తాయి. బొట్టినేలకి పుండులాగా లేచింది మేడం. అదే సూదులతో గుచ్చినట్టే అరికాళ్ళు మంటలు, చిరుకులు ఎవరో గుచ్చినట్టే ఉంటాయి. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆ పుండు మానదు, చాలా ఇబ్బంది పెడుతుంది. కాలికి రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగాలి. మీరు ఎవరంటే వాళ్ళ దగ్గర చూపించుకుంటే మానకుండా పుండైపోయి కాలికి రక్త ప్రసరణ కూడా తగ్గి నలుపు అయిపోయి గ్యాంగ్రీన్ అంటాం, అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. షుగర్ అదుపులో ఉండాలి, మంచి యాంటీబయాటిక్స్ వాడుకోవాలి, కాలికి రక్త ప్రసరణ అయ్యేదానికి కూడా మందులు వాడాలి. ఒక్కసారి రండి, ఆ మిషన్ లో చూసి మీకు షుగర్ కి ఇంకా మంచి మందులు రాసి, కాలికి కూడా ఇప్పుడు నేను రాస్తాను, మా అమ్మాయి కూడా స్కిన్ డాక్టర్, ఇద్దరం చూస్తాము. చూసి మీ గాయం తొందరగా మానేటట్టు చేస్తామమ్మా. ఉదయం 8 గంటల లోపల వచ్చేసేయండి. తినకుండా తాగకుండా మీ పాత ఫైలు, మందులు అన్ని తీసుకురండి. ఉన్నా కూడా మీరు వాడేవి తీసుకురండి. కొన్ని అర్థం కావమ్మా, రైటింగ్ అర్థం కావు, కొన్ని మందులు కూడా అన్ని తెలియాల్సిన రూలే. మీరు వాడేవి అన్ని తేండి. ఒకసారి వేస్తే కాలికి చూసి మంచివి రాస్తాను. షుగర్ అదుపులో లేకపోతేనే ఇలాంటి బొబ్బలు వచ్చేది, కాలికి మంటలు వచ్చేది, చురుకులు వచ్చేవి. 24 గంటలు మంటలే మేడం. మీరు ఈ లోపల ఏంటంటే ఎంసీఆర్ చెప్పులని ఉంటాయి, అవి చెప్పులు మెత్తటివి ఇంట్లో కూడా వేసుకొని తిరగండి. చెప్పులు అసలు లేకుండా నడవద్దు. చెప్పులే ఏంది రాసినేం కాదు, అవి తెచ్చుకున్నా ఇక్కడ 600 పెట్టి తెచ్చుకున్నాను, అయ్యే ఇంట్లో వాడుకుంటాను. లేచింది మొదలు పడుకుందాకా చెప్పులు లేకుండా నడవద్దు, ఉత్తకాళ్ళతో నడవద్దు. నడవలేను మేడం, వేసుకుంటాను. అదే మీరు అవి వేసుకోవడంతో పాటు షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసి నేను మంచి మందులు ఇస్తాను.
సరే మేడం వస్తాను రండి. థ్యాంక్స్. అట్లా రండి మేడం, మీరు 8 లోపలే రండి, ఏం తాకుండా తినకుండా. రాపించుకోవచ్చు మేడం ఫోన్ చేసి. మీరు వచ్చేసేయండి. మీరు వచ్చేసేయండి, నేరుగా మీరు ఆల్రెడీ నేను చెప్తాను. మాట్లాడారు కాబట్టి మేడం చెప్తారు. ఫోన్ మీరు నంబర్ పొద్దున్నే- దీంట్లో చూసుకొని చేయమనండి. ఇంకోటి ఏంటంటే మీకు అంటే యాడ్లలో వాటిల్లో ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తూ ఉంటాం కదా, మీరు ఫోన్ చేసైనా రండి, లేదు మాకు ఫోన్ చేసినా కూడా మేము నెంబర్ ఇస్తాం మీకు. ఓకేనా? ఓకే మేడం. సరే అండి. ఆ. ఓకే. ఇది షుగర్ వాళ్ళకి చాలా మందికి అదే మళ్ళీ చెప్పులు లేకుండా నడవకూడదు, ఉత్తకాళ్ళతో నడవకూడదు, పాదాలని రోజు పడుకునేటప్పుడు పాదాలు చెక్ చేసుకోవాలి. షుగరు దెబ్బ తగిలితేనే గాయం కాదు, షుగర్ ఎక్కువైనా వస్తాయి బొబ్బలు. ఒంటి తీరు కూడా ఉంటుంది కొంతమందికి. ఊరికే కొంతమందికి ఎన్ని ఉన్నా ఏ కాంప్లికేషన్స్ రావు, కొంతమందికి కొంచెం ఎక్కువైనా బొబ్బలు వచ్చేస్తాయి, చితికి పుండ్లయి సంవత్సరాల తరబడి మానకుండా. చాలా అల్లూరు నుంచి ఒక పేషెంట్ వచ్చింది, ఎప్పుడు పాదాలకి గాయాలే, షుగర్ 300 400. ఎంత వాళ్ళు పచ్చం ఉండరా, మందులు వేసుకోరా, మనం అడిగితేమో సరిగా చెప్పరు. అవును, వేసుకుంటున్నామని. వేసుకుంటే ఎందుకు ఇక్కడ ఒక రోజు హాస్పిటల్ ఉంటేమో తగ్గిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్తే రిపీట్ అవ్వడం. మేడం కిరణ్ గారు ఉన్నారు. హలో కిరణ్ గారు. హలో కిరణ్ గారు. మేడం నమస్తే సార్. నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి మేడం తో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. Good afternoon. యాక్చువల్గా మా మదర్ కి రీసెంట్ గా షుగర్ వచ్చింది మేడం, జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్. చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇంతకు ముందు మేడం మదర్ కి ఏంటంటే కొంచెం న్యూరాలజీ ఇష్యూ ఉంటే న్యూరాలజీ చూపిస్తున్నాం. మదర్ కి థైరాయిడ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ షుగర్ రీసెంట్ గా అటాక్ అయింది. జస్ట్ ఒక 2 months బ్యాక్ 1 month బ్యాక్ చెక్ చేపిస్తే షుగర్ కూడా ఉందని చెప్పి చూపించారు. సో దానికి ఏంటంటే మదర్ కి ఏంటంటే కాలు నొప్పులు అంటున్నారు, కానీ ఈ ఫుడ్ అంటే లైక్ ఈ వెదర్ వల్ల ఏమన్నా ఇష్యూ ఉందంటారా, లేదంటే ఈ షుగర్ వల్లే బాడీ పెయిన్స్ కానీ ఎనీథింగ్ అంటారా? థైరాయిడ్ వల్ల కావచ్చండి, ఎందుకంటే థైరాయిడ్ అదుపులో లేకపోయినా బాడీ పెయిన్స్ ఉంటాయి. ఓకే. కాల్షియం తగ్గుతుంది, యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వచ్చు, సోడియం పొటాషియంలో తేడా అవ్వచ్చు థైరాయిడ్లో. నెక్స్ట్ వచ్చి షుగర్ వల్ల కూడా మీకు ఏమవుతుందంటే నరాలన్నీ వీక్ అవుతాయి. ఆల్రెడీ న్యూరలాజికల్ ప్రాబ్లం అంటున్నారు. షుగర్ వల్ల మీరు వాడే మందుల వల్ల కూడా విటమిన్ డెఫిషియన్సీస్ కూడా కామన్. కొన్ని మందుల వల్ల విటమిన్ B12 తగ్గొచ్చు, విటమిన్ D తగ్గొచ్చు. షుగర్ వాళ్ళకి ఈ విటమిన్స్ కూడా వాడుకోవాలి కంపల్సరీగా. ఆ విటమిన్స్ ఈ అన్ని చూసుకుంటే కాజ్ ఏది అని తెలుస్తుంది కాళ్ళ నొప్పులకి. అన్ని చూసుకోవాలి, ఒకటే కాదు కారణం. థైరాయిడ్ వల్ల వస్తాయి, షుగర్ వల్ల వస్తాయి, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి. ఏజ్ కూడా 50-60 ఏళ్ళు ఉంటాయా అమ్మకి? 50 years. మెనోపాస్ వచ్చేసిందా? మెనోపాస్ తర్వాత అంటే పీరియడ్స్ ఆగిపోవడం, అది తర్వాత కూడా ఏమైతుందంటే ఎముకలు వీక్ అవుతాయి, ఆస్టియోపోరోసిస్ అంటాం. దానివల్ల కూడా బోన్ పెయిన్స్ ఉంటాయి. కాల్షియం వాడాలి. అదే ఏది కాజ్ అనేది కరెక్ట్గా చూసి నేను చెప్తాను, ఒకసారి తీసుకురండి. వాడే మందులన్నీ కూడా న్యూరలాజికల్ ప్రాబ్లం మందులు కూడా అన్ని తెస్తే నేను చెప్పగలను. రైట్ కిరణ్ గారు, సో ఒకసారి కన్సల్ట్ అవ్వండి మేడం ని. రైట్ సార్, థ్యాంక్ యూ మ్యామ్. టైం కూడా అయిపోవచ్చింది. టేక్ హోమ్ సూచనలు ఇవాళ ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి షుగర్ పేషెంట్ కానీ పెద్దవాళ్ళు కానీ దాహం వేయకపోయినా నీళ్లు ఎక్కువ తాగాలి. మనకి దాహం వేస్తేనే తాగాలి కాదు, ఎండాకాలం మాత్రం దాహం ఉన్నా లేకపోయినా నీళ్లు మామూలుగా తాగే కంటే 1 లీటర్ ఎక్కువ తాగాలి. కిడ్నీ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు మాత్రం వాళ్ళ డాక్టర్ని అడిగి తాగాలి. తర్వాత తరచుగా షుగర్ టెస్ట్ చేసుకోవాలి. షుగర్ కనుక ఎక్కువ ఉందంటే ఇంకా మీకు డీహైడ్రేషన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇన్సులిన్ పెట్టుకునేటప్పుడు స్టోర్ చేసేటప్పుడు వేడి తగలకుండా, ఎండ తగలకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మీరు మధ్యాహ్నం పూట బయటికి అసలు రావద్దు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 దాకా ఖచ్చితంగా బయటికి రాకూడదు. నూలు బట్టలు వేసుకోవాలి, కాటన్వి లూజ్ ఫిట్టింగ్ వేసుకోండి, టైట్ వేసుకోవద్దు. తినే ఫుడ్లో కూడా మసాలాలు, కారాలు, అవుట్ సైడ్ నాన్ వెజ్ కూడా కొంచెం తక్కువ తినడం మంచిది. ఎస్పెషల్లీ మటన్ లాంటివి ఎక్కువ జీర్ణం కానివి అవాయిడ్ చేయండి. చికెను, చెరువు చేప అయితే పర్వాలేదు. ఇవి తీసుకున్న రోజు కూడా వాటర్ ఇంకొంచెం ఎక్కువ తాగాలి. నెక్స్ట్ వచ్చి మీరు పాదాలని మర్చిపోకుండా, ఇప్పుడు మీరు విన్నారు చాలామంది పాదాల గురించి అడుగుతున్నారు. షుగర్ కంట్రోల్ లేకపోతే పాదాలకి బొబ్బలు వచ్చే అవకాశం. సో మీరేంటంటే ఇంట్లో ఉన్న బయట ఉన్న చెప్పులు వదలొద్దు. ప్రతిరోజు పడుకునేటప్పుడు పాదాలని చూసుకోండి.
చిన్న గాయమే కదా లోకల్గా చూపించుకుందాం, ఎవరంటే వాళ్ళ దగ్గర చూపించుకొని మందుల షాపులో తెచ్చుకొని వేసుకుందాం అని మాత్రం అనుకోవద్దు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయా లేదా చూసుకొని తగిన వైద్యం చేయించుకుంటే మాన్తాయి, లేకుంటే సంవత్సరాల తరబడి బాధలు పడతారు. కాలి వేళ్ళు తీసేంత దాకా కూడా దారి తీయచ్చు. సో మీరందరూ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రమాదాలు రాకుండా కాపాడుకోండి. వైద్యులు చెప్పిన మందులు ఏవి ఆపొద్దు, షుగర్ లెవెల్స్ మాత్రం చెక్ చేసుకుంటూ ఉండండి. ఇవాళ నేను చెప్పేది ఇదేనమ్మా. అవును మ్యామ్, ఎందుకనంటే ఈ రోజు అసలు ఈ సమ్మర్ అసలు ఈ ఇయర్ ఎక్కువ 2 months ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తేనే ఈ సమ్మర్ ని బీట్ చేయగలుగుతాం. అదే మీరు జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఒక టంబ్లర్ పెట్టుకొని వాటర్ గ్లాస్ పెట్టుకొని దాన్ని నింపుతూ ఉండమని మీ అసిస్టెంట్లకు కానీ ఎవరికైనా చెప్పి నీళ్లు తాగుతూ ఉండండి. తాగడం కూడా మర్చిపోతాం, పెద్దవాళ్ళు అయితే మరీ ఎక్కువ మర్చిపోతారు. వాళ్ళకి ఇంట్లో వాళ్ళే గుర్తుగా గంటకి వాటర్ తాగమని పోషిస్తూ ఉండండి. దాహంతో పని లేదు, నీళ్లు బాగా తాగండి, మజ్జిగ కూడా తాగండి. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక కొత్త టాపిక్ ఇది, అందరికీ కూడా ఈ సమ్మర్ లో ఇవన్నీ పాటిస్తే మన ఆరోగ్యం హ్యాపీగా ఉంటుంది. పాటించినప్పుడు షుగర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు. అవును, లేదంటే మీరు ఏ ఎమర్జెన్సీలోనో ల్యాండ్ అవుతారు, అది జాగ్రత్త. ఎందుకంటే డిహైడ్రేషన్. అవును అవును, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ ని మీరు సమ్మర్ ఎఫెక్ట్ మన ఒంటి మీద రాకుండా చూసుకోవాలి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు వేద హాస్పిటల్, సండే మార్కెట్, సాయిబాబా టెంపుల్ లైన్, పొగతోట, నెల్లూరు. ఇది వాళ్ళ హెల్త్ లైన్. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.